నమస్కారం. నా పేరు వరలక్ష్మి. డిప్లొమా ఇన్ యోగా. ఈరోజు నేను మీకు ఒక ఆసన నేర్పించబోతున్నాను. ఆసన పేరు వచ్చేసి పశ్చిమోత్తానాసన. సాంస్క్రిట్లో పశ్చిమ అంటే వెస్ట్, అంటే మన బాడీలో ఉన్న బ్యాక్ సైడ్ని ఫార్వర్డ్ బెండింగ్ చేయడం. ఉత్తన అంటే మన బాడీని స్ట్రైట్ పెట్టడం కానీ ఫార్వర్డ్ బెండింగ్ కానీ. సో ఈ ఆసనాన్ని మనము ఇది చేయడం వలన మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, పశ్చిమోత్తానాసన చేయడం వలన మన స్టమక్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఇది మనం రెగ్యులర్గా చేయడం వలన, ఆల్సో డైట్ మెయింటైన్ చేస్తూ ఇది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మనకు డైజెషన్ కూడా చాలా మంచిగా జరుగుతుంది ఈ ఆసన చేయడం వల్ల. అండ్ ఆల్సో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. సో ముందుగా మనం లెగ్స్ ఫార్వర్డ్గా పెట్టి బ్యాక్ స్ట్రెయిట్ చేసి లాంగ్ డీప్ బ్రీత్స్ తీసుకుందాము. ఆ తర్వాత మన స్పైన్ నుండి హ్యాండ్స్ అనేది పైనకి స్ట్రెచ్ చేద్దాము. 1 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి పైనకి స్ట్రెచ్ చేయండి. మన టోస్ అనేది ఇన్సైడ్ పాయింట్ అవుట్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చూపిస్తున్న స్వింగ్ మూమెంట్స్ అనేవి మీరు ఫస్ట్ డే ఒక 10, నెక్స్ట్ డే ఒక 15 అలా మీ అనుకూలంగా కౌంట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ చేయండి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇందాక మనం చేసిన మూమెంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మూమెంట్స్ కూడా మీరు ఫస్ట్ డే 10, ఆ తర్వాత మీ బాడీ కెపాసిటీ బట్టి మీరు కౌంట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి బ్యాక్ స్ట్రైట్ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. లెగ్ చేంజ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మూమెంట్స్ చేసిన తర్వాత సో ఇప్పుడు స్లోలీ మీరు ఫార్వర్డ్ బెండింగ్ ట్రై చేయండి. బెండ్ చేసినప్పుడు మన నీస్ అనేవి స్ట్రైట్ ఉండాలి, టోస్ అనేవి ఇన్సైడ్ పాయింట్ అవుట్ అయ్యి ఉండాలి. సో చేద్దామా ఇప్పుడు. ఫస్ట్ స్పైన్ని స్ట్రెచ్ చేయాలి. లాంగ్ డీప్ బ్రీత్ని తీసుకొని స్ట్రెచ్ చేయండి. స్లోలీ మీ చిన్ని ఇట్లా హెడ్ పైకి లేపుతూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. సో చూపిస్తున్న విధానంలో ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు నీస్ అనేవి స్ట్రైట్ ఉండాలి, ఇలా బెండ్ చేయడం చేయకూడదు. అండ్ ఆల్సో ఫస్ట్ మీరు ఇలా చేయొచ్చు. ఫస్ట్ మీరు ఇలా టోస్ పట్టుకొని ఫార్వర్డ్ బెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ థమ్ ఫింగర్స్ పట్టుకొని మీ థమ్స్ పైనకి లేపి మన ఎల్బోస్ అనేవి గ్రౌండ్కి టచ్ చేయాలి. ఇలా టచ్ చేసి
టోస్ అనేవి ఇట్లా లోపలికి ఉండాలి, అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ ఉండి ఇలా పట్టుకొని ఎల్బోస్ డౌన్, చిన్ అవుట్. నెమ్మదిగా హ్యాండ్స్ రేస్ చేస్తూ పైనకి వచ్చి నమస్కారం. సో చూసారు కదా పశ్చిమోత్తానాసన ఎలా చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ అండర్ ద గైడెన్స్లో చేయండి. బ్యాక్ పెయిన్ ఆల్సో నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా గైడెన్స్తో మీ ట్రైనర్తో పాటు చేయండి. అండ్ ఆల్సో డైలీ ఈ ఆసన చేయడం వలన మీ స్టమక్లో అనేది ఎక్సెస్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పోతాయి, మంచి గుడ్ డైజెషన్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, సో డెఫినెట్లీ డైలీ చేయండి. హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ ఈ ఆసనాలు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.